దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. జనరల్ పాస్లు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. అభిమానులతో ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయట ఉండాల్సి వచ్చింది. దీంతో అభిమానులు హోటల్ అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో ఆర్గనైజర్స్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు. అతిథిగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ సహా అతిథులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బయటిగా దేవర మూవీ ఇష్యూకు సంబంధించి డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై అప్డేట్స్ ఏంటి? రైట్ అనిల్, నోవాటెల్ దగ్గర ఈ రోజు మధ్యాహ్నం నుంచే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. వేలాది మంది మధ్యాహ్నం నుంచే పలు జిల్లాల నుంచి రావడం జరిగింది. దాని తర్వాత అరౌండ్ 6 o'clock కి నోవాటెల్ సరౌండింగ్ అంతా కూడా మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో నిండిపోవడం జరిగింది. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా నోవాటెల్ లోకి ఎంటర్ అవ్వడంతో తోపిలాట జరిగింది. చాలా వరకు పోలీసులు కంట్రోల్ చేసినప్పటికీ కూడా కంట్రోల్ కాకపోవడంతో చిన్నగా లాఠీ చార్జ్ కూడా చేశారు. దాని తర్వాత నోవాటెల్ హాల్ అద్దాలు కూడా పగలడం జరిగింది. బేసికల్లీ శ్రేయస్ మీడియా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. శ్రేయస్ మీడియా హాల్ కెపాసిటీకి మించి పాసులు ఎక్కువగా ఇష్యూ చేసింది, అందువల్లే ఇంత రచ్చ జరిగింది అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అని చెప్తున్నారు. బేసికల్లీ 50,000 మందితో ఈవెంట్ జరిపించాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. బట్ రైనీ సీజన్ కావడం, ఆల్రెడీ నిన్న కూడా వానలు పడడంతో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నోవాటెల్లో 3,000 మంది మధ్య జరిపించాలని ప్లాన్ చేయడం జరిగింది. సంబంధించి ఫ్యాన్స్ ఎక్కువగా రావడం, దాంతో పాటు సెక్యూరిటీ రీజన్స్, అంటే ఫ్యాన్స్ ఒక 3,000 మంది వస్తారు అంచనా వేసి కొంతమంది పోలీసులను అక్కడ సెక్యూరిటీగా పెట్టుకోవడం, బౌన్సర్స్ అలాగే పర్సనల్ సెక్యూరిటీ వీళ్ళంతా కూడా అక్కడ ఉండడం జరిగింది. బట్ ఫ్యాన్స్ అప్రాక్సిమేట్లీ 10,000 మందికి వరకు కూడా వచ్చారని చెప్పి అక్కడున్న ఫ్యాన్స్ కావచ్చు, అసోసియేషన్స్ కూడా చెప్తున్నాయి. సో ఈ 10,000 మంది అంటే 3,000 మంది అంచనా ఉంటే 10,000 మంది రావడంతో ఆ ఫ్యాన్స్ అందరినీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అక్కడ వచ్చింది. ఒకేసారి లోపలికి రావడంతో ఇటు అద్దాలు పగలడం, దాంతో పాటు హాల్ అంతా కూడా ఈ ఫ్యాన్స్ తో నిండిపోయింది. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈవెంట్ రద్దు చేసినా గానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ఇవ్వడానికి ఒక 5 minutes టైం ఇస్తే చాలు అని చెప్పి ఇటు శ్రేయస్ మీడియా, దాంతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ పోలీసులను అడగడం జరిగింది. బట్ నోవాటెల్ సిబ్బంది దాంతో పాటు పోలీసులు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్ ఒక 5 minutes కోసం జరిపినా కూడా సెక్యూరిటీ పరంగా చాలా
ఇష్యూ జరుగుతుంది. ఈ తొక్కిసలాట ఇంకా విపరీతంగా జరిగితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి అయితే మాత్రం నోవాటెల్ దగ్గర జరిగింది. అందుకనే బారిగేడ్లు పెట్టి ఒక్క 5 minutes ఎన్టీఆర్ మాట్లాడడానికి అవకాశం ఇమ్మన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పి ఇటు పోలీసులు దాంతో పాటు నోవాటెల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో స్టాఫ్ అంతా కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితుల్లో ఇంక ఈవెంట్ ని అరౌండ్ 8 o'clock కి రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత కనీసం జూనియర్ ఎన్టీఆర్ లోపలికి వచ్చే సిచ్యువేషన్ కూడా అక్కడ లేని పరిస్థితి. దీంతో ఇంకా మెల్లిగా ఫ్యాన్స్ అందరినీ కూడా కొంతమందిని బయటికి పంపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే హాఫ్ మెంబర్స్ అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా చాలా బాధగా తను చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వీడియో ప్రకారంగా చూస్తే ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండాలనుకుంటారు. బట్ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ పరంగా ఎప్పుడు కూడా ఏదో ఒక ఈవెంట్ లో తప్ప నార్మల్ గా కలవడానికి ఉండదు అని. సో అందుకనే ఈ ఈవెంట్ లో మాత్రం దేవరా సినిమాకి పడిన కష్టాన్ని, అలాగే 2 సంవత్సరాల తర్వాత తన నుంచి సినిమా రావడం, ఎందుకంటే 2022లో త్రిపుర తర్వాత వచ్చిన సినిమా ఇది దేవరా. దాంతో పాటు ఏంటంటే హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా వస్తుండడంతో మూవీ పైన ఫ్యాన్స్ లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో పాటు ఈ సినిమా ఎలా అయినా సరే హిట్ అవ్వాలని చెప్పి ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కొరటాల శివ, ముఖ్యంగా కొరటాల శివకు కూడా ఈ మూవీ హిట్ అవ్వడం అనేది చాలా అవసరం తన కెరియర్ కి సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలో మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అందుకనే ఈవెంట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు కూడా ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటే ఘనంగా నిర్వహించాలి ఇక్కడ అనుకున్నారు. బట్ అది కూడా ఇలా ఫ్లాప్ అవడంతో కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా అసహనానికి లోనవడం, దాని తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో ఇటు పోలీసులు కావచ్చు, దాంతోపాటు నోవాటెల్ కావచ్చు, అలాగే శ్రేయస్ మీడియా ఎవరిది కూడా ఇది తప్పిదం కాదు, ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు అని చెప్పి పడిన కష్టానికి మీరు 27 అంటే రేపు వచ్చే ఈ నెల 27 మూవీ రిలీజ్ అవుతుంది. సో 27 మళ్ళీ మనం అందరం కలుద్దాము. సో ఖచ్చితంగా మూవీ మాత్రం మీ అందరికీ నచ్చుతుంది అంటూ కూడా ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడతారా అని చాలా మంది ఉత్సాహంగా చూసిన సందర్భం ఫ్యాన్స్ అంతా కూడా. బట్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం, జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ఎవరు కూడా వినలేని సిచ్యువేషన్ ఉండడంతో ఇంకా తను ఒక 2 నిమిషాల పాటు ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడు. సో 27 అయితే మాత్రం సినిమా మీ అందరినీ కూడా చాలా ఆనందపడేలా మాత్రం సినిమా ఉంటుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పి మాత్రం అనిల్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం అనిల్.